సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీకి ఫస్ట్ నుంచి నిర్మాత నాగవంశీ తన మాటలతోనే ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. రిలీజ్ రోజున కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి రావడంతో గుంటూరు కారం 90% బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిపోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ సోషల్ మీడియాలో కొన్ని మీడియా పేజెస్లో చెబుతున్న కలెక్షన్స్లో నిజం లేదు, సినిమా చాలా బాగా రన్ అవుతోంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ మొదలైన రచ్చ మరింత ముదిరింది. సోషల్ మీడియాలో గుంటూరు కారం కలెక్షన్స్లో 45% ఫేక్ ఉన్నాయి అనే వార్తకు నాగవంశీ రిప్లై ఇస్తూ, నువ్వు గుంటూరు కారం ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నావు, నీ సోర్స్ అనేదే తప్పు. ఒక సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రొడ్యూసర్కి మాత్రమే ఒరిజినల్ ఫిగర్స్ తెలుస్తాయి, మిగిలిన వాళ్ళు చెప్పే ఏ నెంబర్స్లో నిజం ఉండదు అంటూ ఘాటుగానే రెస్పాండ్ అయ్యాడు. అయితే ఏరియా వైజ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇచ్చి మీ కలెక్షన్స్ నిజమని ప్రూవ్ చేయొచ్చు కదా అనడంతో మీరు అదే పాత పాట పాడుతున్నారు, కలెక్షన్స్ ఫేక్ అనింది మీరు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఇలా ట్వీట్ చేశాడు నాగవంశీ. దీంతో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ కాస్త ఆగింది. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా ముదురుతుందా అనేది చూడాలి.